Hello coders, welcome to my YouTube channel Code with Banu. ఈ వీడియోలో మనం ఇమేజెస్ హైపర్ లింక్స్ని వెబ్ పేజ్ ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం. అలాగే కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లైక్ ఫాంట్ అండ్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇమేజ్ ట్యాగ్. ఇంతవరకు మనం చూసిన HTML ఎలిమెంట్స్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి, కానీ ఇమేజెస్ హ్యాస్ ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్. కాబట్టి మనం ఇమేజ్ ట్యాగ్ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు కలిపి ఈ విధంగా మెన్షన్ చేస్తాం. ఈ బ్యాక్ స్లాష్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఇమేజ్ ఫార్మాట్స్. HTML వైడ్ రేంజ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మాట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, స్టార్టింగ్ ఫ్రమ్ PNG టు SVG. దీస్ ఆర్ ద మెయిన్ ఫార్మాట్స్. ఇంకా చాలా ఫార్మాట్స్ మనకి ఇమేజ్ మనం వాడుకోవచ్చు. ఇంటూ యాట్రిబ్యూట్స్. ఇమేజ్లో మనకి మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అవి సోర్స్ అండ్ ఆల్ట్. సోర్స్ అంటే ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద ఇమేజ్ ఆర్ URL. ఒకవేళ ఇమేజ్ అనేది మన లోకల్ మెషిన్లో డౌన్లోడ్ అయి ఉందనుకోండి, దాని యొక్క రిలేటివ్ అడ్రస్, లేకపోతే అది ఇంటర్నెట్లో ఉంటే దాని యొక్క లింక్ అనేది మనం సోర్స్లో ఇవ్వాలి. నెక్స్ట్ ఆల్ట్. ఆల్ట్ అంటే డిస్క్రిప్షన్ అయిపోతే ఇమేజ్. ఆ ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది మనం ఆల్ట్లో ఇస్తాం. ఫర్ సపోజ్ ఆ ఇమేజ్ అనేది డిలీట్ అయింది, లేకపోతే దాని ఓనర్ ఇంటర్నెట్లో తీసేశారు అనుకుందాం. అప్పుడు ఆ ఇమేజ్ వాళ్ళు ఏదైతే ఆల్ట్లో మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ ఉంటుందో అది HTML పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో ఆ ఇమేజ్ లేనప్పుడు ఇమేజ్ ప్లేస్లో డిస్ప్లే అయ్యే మెసేజ్ని మనం ఈ ఆల్ట్లో రాస్తాం. ఇంకా దీనిలో మరికొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ హైట్ అండ్ విత్. దాన్ని మనం ఎలాగో CSS వాడి చేంజ్ చేయొచ్చు. సో మెయిన్లీ మనం సోర్స్ అండ్ ఆల్ట్ మాత్రం వాడతాం. కమింగ్ టు రిలేటివ్ పాతింగ్. ఇమేజెస్ యొక్క సోర్స్ మెన్షన్ చేసేటప్పుడు దాని పాత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలా ఎర్రర్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇలాంటి ఒక వర్కింగ్ డైరెక్టరీ ఉందనుకుందాం. కల్కి అని ఒక ఫోల్డర్ ఉంది, దానిలో మనం index.html అనే ఫైల్ ఉంది. దీనిలో మన కోడ్ అనేది రాస్తున్నాం. అలాగే దీనిలో post.jpg అనే ఒక ఫొటోస్, ప్రవాస్ ఫోటో ఒకటి, నాగశ్విన్ ఫోటో ఒకటి ఉన్నాయి. ఈ ఫొటోస్ని మనం HTML పేజ్లో ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ నేను పోస్టర్ని డిస్ప్లే చేయాలంటే అప్పుడు సోర్స్లో ఈజీగా మనం post.jpg అని రాస్తే సరిపోతుంది. బికాస్ HTML ఫైల్ అలాగే పోస్టర్ రెండు కూడా ఒకే పేరెంట్ ఫైల్ నుండి ఉన్నాయి. సో మనం సింపుల్ ఈ సోర్స్కి /poster కానీ లేకపోతే poster.jpg అని రాస్తే సరిపోతుంది. కానీ వేరే ఫోల్డర్లో ఉన్న పిక్ని మనం డిస్ప్లే చేయాలంటే అప్పుడు దాని యొక్క సోర్స్, దాని ముందు యొక్క ఫోల్డర్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. అప్పుడు దాని యొక్క సోర్స్ అనేది /cast/prabhas.jpg. అలాగే ఈ పిక్ డిస్ప్లే చేయడం కోసం దాని యొక్క సోర్స్ అనేది మనకి /crew/director/nagi.png. ఈ విధంగా మనం దాని రిలేటివ్ పాత్ని కరెక్ట్గా మెన్షన్ చేయాలి, లేకపోతే ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. సో మూవింగ్ ఆన్ టు ద యాంకర్ ట్యాగ్. మనం డైలీ చాలా వెబ్సైట్స్లో కానీ ఈమెయిల్స్లో కానీ మనకి లింక్స్ అనేవి వస్తూ ఉంటాయి, లాగిన్ పేజెస్లో. ఇలా ఈ ఈమెయిల్స్ అన్నిటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఉండేది యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ ద్వారా మనం ఒక HTML పేజీలో లింక్స్ అనేది పెట్టచ్చు. అన్నిటి HTML ఎలిమెంట్స్ లాగానే దీనిలో కూడా ఒక ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. వీటి మధ్య మనం టెక్స్ట్ అనేది రాస్తాం. ఈ టెక్స్ట్ ఏంటంటే HTML పేజీలో ఏ వర్డ్ అయితే మనకి డిస్ప్లే అవ్వాలో దా టెక్స్ట్ ఇక్కడ రాస్తాం. ఫర్ సపోజ్ లాగిన్ అని, లుక్ మోర్ అని, సీ మోర్, చెక్ దిస్ అని మనకి డిస్ప్లే అవుతుండే టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఏదైతే మనం డిస్ప్లే అవ్వాలో ఆ టెక్స్ట్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. కమింగ్ టు యాట్రిబ్యూట్స్. దీనిలో మనకి మెయిన్ యాట్రిబ్యూట్ వచ్చి href. href అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఈ పర్టికులర్ టెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు అది ఏ వెబ్సైట్కి అంటే మూవ్ అవ్వాలి, ఏ వెబ్సైట్కి తీసుకెళ్ళాలనేది దాని యొక్క లింక్ మనం ఇక్కడ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూట్యూబ్ యొక్క లింక్ రాస్తున్నాను అనుకుందాం. అప్పుడు అవుట్పుట్లో మనకి టెక్స్ట్ అనే ఈ బ్లూ అండర్లైన్డ్ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి యూట్యూబ్కి అది. అలాగే వన్ మోర్ యాట్రిబ్యూట్ వచ్చి టార్గెట్. ఈ టార్గెట్ని మనం చాలా రేర్గా వాడుతుంటాం. ఈ టార్గెట్లో కూడా మనం ఎక్కువ వాడే వాల్యూ బ్లాంక్, _blank. ఇది ఎందుకంటే ఫస్ట్ సపోజ్ మన లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది మనకి న్యూ విండోలో ఓపెన్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం ఈ పర్టికులర్ యాట్రిబ్యూట్ అనేది మనం వాడుతుంటాం. మన ఎక్కువ W3 స్కూల్స్లో రైట్ ఫర్ ఇట్ అని కోడ్ ఎడిటర్లో క్లిక్ చేసినప్పుడు మనకి న్యూ పేజ్లో ఓపెన్ అవుతుంది కదా, ఆ పర్టికులర్ ఫ్యూచర్ రావడం కోసం మనం టార్గెట్ =_blank అనే యాట్రిబ్యూట్ వాడతాము. ఈ అవుట్పుట్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి న్యూ విండోలో యూట్యూబ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దిస్ అబౌట్ యాంకర్ ట్యాగ్. మన ఈరోజు CSS ప్రాపర్టీలోకి వస్తే ఈరోజు మనం ఒక సపరేట్ CSS ఫైల్ని HTML పేజ్కి ఎలా లింక్ చేయాలో చూద్దాము. దానికి ముందుగా మనం .css
ఎక్స్టెన్షన్తో ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేయాలి. దాన్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్లో ఈ పర్టికులర్ లైన్ రాసి మనం దాన్ని లింక్ చేయొచ్చు. ఇదేంటంటే లింక్ అనమాట. లింక్ REL = స్టైల్ షీట్, href = name.css. ఇక్కడ మనం ఏదైతే సిఎస్ఎస్కి మనం ఫైల్కి నేమ్ ఇస్తామో ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. రిలేషన్ అనేది స్టైల్ షీట్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం బాయిలర్ ప్లేట్ కోడ్లో హెడర్ ట్యాగ్ లోపల మనం ఈ లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో మనం గూగుల్ ఫాంట్స్, ఫాంట్ అవసరం లాంటి ఇంకేమైనా CDN లింక్స్ ఉన్నా కానీ అది మనం హెడ్ ట్యాగ్లోనే మెన్షన్ చేస్తూ ఉంటాము. మూవింగ్ ఆన్ టు ఈరోజు ప్రాపర్టీస్, మనం ఫాంట్ అండ్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి చూద్దాము. ఫాంట్లో మనకి ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ అండ్ టెక్స్ట్లో టెక్స్ట్ కలర్, టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ డెకరేషన్ అండ్ టెక్స్ట్ షాడో అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాము. ఫాంట్ ఫ్యామిలీ మనకి మోస్ట్లీ 4 టైప్స్ ఆఫ్ రూట్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏ టైప్ ఆఫ్ ఫాంట్ని మనం మెన్షన్ చేయాలి, లైక్ లూసిడా ఆర్ కర్సివ్, ఏ టైప్ ఆఫ్ ఫాంట్ మనం మెన్షన్ చేయాలో మనం వాడుతుంటాము. మనకి మోస్ట్లీ 4 టైప్స్ ఉంటాయి: సెరీఫ్, సాన్స్ సెరీఫ్, మోనోస్పేస్ అండ్ కర్సివ్ ఫ్యాంటసీ అని. నెక్స్ట్ ఫాంట్ స్టైల్లో మనకి 2 వాల్యూస్ ఉంటాయి ఎక్కువ, ఒకటి నార్మల్, ఇంకొకటి ఇటాలిక్. ఫాంట్ సైజ్ అనేది ఎంత సైజ్ ఉండాలి, లైక్ 24 పిక్సెల్స్, 36 పిక్సెల్స్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు. అయితే ఇక్కడ యూనిట్స్ మనకి రెమ్స్, ఎమ్స్ లాంటి చాలా యూనిట్స్ ఉంటాయి. మనం ప్రజెంట్ అయితే పిక్సెల్ వాడతాము. కమింగ్ టు కలర్ మనం 3 టైప్స్గా మనం మెన్షన్ చేయొచ్చు. ఒకటి కలర్ నేమ్, ఇలా ఆరెంజ్, బ్లూ, రెడ్ అని కలర్ నేమ్ ఇచ్చి మనం కలర్ మెన్షన్ చేయొచ్చు. లేదా దాని యొక్క హెక్స్ కోడ్ వాల్యూ, లైక్ FFBB అలా ఒక హెక్స్ కోడ్ వాల్యూ ఇచ్చి దాన్ని మనం కలర్ మెన్షన్ చేయొచ్చు. లేకపోతే RGB వాల్యూస్, రెడ్, గ్రీన్, బ్లూలో మనకి ఇలా బ్రాకెట్లో ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ ఇచ్చి కూడా మనం ఆ టెక్స్ట్కి మనం కలర్ అనేది యాడ్ చేయొచ్చు. కమింగ్ టు టెక్స్ట్ అలైన్మెంట్ మనం లాస్ట్ క్లాస్లో చూసాం. మనకి మోస్ట్లీ 3 వాల్యూస్ ఉంటాయి: లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. ఒక వెబ్ పేజ్లో టెక్స్ట్ అనేది ఎలా అలైన్ అవ్వాలో మనం టెక్స్ట్ అలైన్మెంట్ ప్రాపర్టీ వాడి సెట్ చేయొచ్చు. కమింగ్ టు టెక్స్ట్ డెకరేషన్, దీనిలో మనకి మెయిన్గా 4 ప్రాపర్టీస్ అయితే ఉంటాయి: లైన్, కలర్, స్టైల్ అండ్ థిక్నెస్. లైన్లో మనకి అండర్లైన్, ఓవర్లైన్ అండ్ లైన్ త్రూ 3 వాల్యూస్ అయితే ఉంటాయి. అంటే టెక్స్ట్కి మనకి అండర్లైన్ ఉండాలా, లైన్ పైన ఓవర్లైన్ ఉండాలా, లైన్ త్రూ ఉండాలనేది మనం లైన్ వాడి మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్, ఇందాక మనం చూసినట్టుగాని కలర్ హెక్స్ కోడ్ కానీ RGB కానీ లేదా కలర్ నేమ్ వాడి మనం కలర్ మెన్షన్ చేయొచ్చు. కమింగ్ టు స్టైల్, ఆ లైన్ ఏదైతే మనం అండర్లైన్, ఓవర్లైన్ ఇస్తామో అది ఏ స్టైల్లో ఉండాలి. ఇట్ కెన్ బి సాలిడ్ లైన్, డబల్, డాటెడ్, డాష్డ్, వేవీ లైన్, ఎలాంటి లైన్ కావాలో మెన్షన్ చేయొచ్చు. కమింగ్ టు థిక్నెస్ అంటే 2 పిక్సెల్స్, 3 పిక్సెల్స్, ఎంత సైజులో ఉండాలనేది మనం మెన్షన్ చేయాలి. ఈ 4ని కలిపి మనం టెక్స్ట్ డెకరేషన్లో మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు లైన్ అనేది అండర్లైన్ రెడ్ కలర్లో ఒక డాటెడ్ స్టైల్లో 2 పిక్సెల్ థిక్నెస్లో కావాలనుకుంటే అప్పుడు మనం టెక్స్ట్ డెకరేషన్ = ఇక్కడ అనుకున్న ఫార్మాట్: ముందు లైన్, నెక్స్ట్ కలర్, నెక్స్ట్ స్టైల్, నెక్స్ట్ థిక్నెస్. ఈ 4ని మనం ఈ ఆర్డర్లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ అండర్లైన్, రెడ్, డాటెడ్, 2 పిక్సెల్ అని మెన్షన్ చేస్తాము టెక్స్ట్ డెకరేషన్లో. దీన్నే మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్ అని కూడా అంటాము. ఈ షార్ట్ హ్యాండ్ నోటేషన్ మనకి CSSలో చాలా చోట్ల వాడుతుంటాము. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మూవింగ్ ఆన్ టు ద టెక్స్ట్ షాడోలో మనకి X యాక్సిస్, Y యాక్సిస్, బ్లర్ అండ్ కలర్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. X యాక్సిస్లో ఎంత షాడో ఉండాలి, Y యాక్సిస్లో ఎంత ఉండాలి, ఎంత బ్లర్ షాడో ఉండాలి, ఆ షాడో కలర్ ఎంత ఉండాలి అనేది మనం టెక్స్ట్ షాడో ప్రాపర్టీ వాడతాము. ఇది కూడా మనకి ఇలా ఈ ఆర్డర్ X యాక్సిస్, Y యాక్సిస్, బ్లర్ అండ్ కలర్ ఈ ఆర్డర్లో మెన్షన్ చేస్తాము. సో ఇది మన ఈరోజు CSS ప్రాపర్టీస్. ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని విజువల్ స్టూడియో కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. నేను ముందుగా style.css అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. దీన్ని HTML ఫైల్లో కూడా లింక్ చేశాను. ఇది వర్క్ చేస్తుందో చెక్ చేద్దాం. దానికి మనం స్టార్ అనేది వెబ్ పేజ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడం కోసం మనం స్టార్ వాడతాము. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ వాడతాం. అండ్ ఆల్సో కలర్కి మనం వైట్ కలర్ వాడతాం. ఇది దాని యొక్క హెక్స్ కోడ్. సేవింగ్ దిస్. మనకి బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ మనం ఇండెక్స్ పేజ్లోకి వచ్చి నేను ఆల్రెడీ కొన్ని ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ ఐకాన్ అనే ఫోల్డర్లో యూట్యూబ్ అనే ఒక PNG ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను. దాన్ని మనం డిస్ప్లే చేద్దాం. ఇమేజ్ సోర్స్లో మనం /icon/
యూట్యూబ్ పిఎన్జి. ఆల్ టెక్స్ట్ నేను యూట్యూబ్ ఐకాన్ అని రాస్తున్నాను. సో సేవింగ్ దిస్. ఇక్కడైతే మనకి ఒక యూట్యూబ్ ఐకాన్ ఇమేజ్ అయితే డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఒక యాంకర్ ట్యాగ్ చూస్తున్నాను. హెచ్రెఫ్లో నేను యూట్యూబ్ లింక్ పేస్ట్ చేస్తాను. యూట్యూబ్ సేవింగ్ దిస్. మనకి యూట్యూబ్ అనే ఒక లింక్ డిస్ప్లే అయింది. నేను దీని మీద హోవర్ చేస్తే నాకు ఇక్కడ మెన్షన్ అవుతుంది చూడండి, హెచ్టిపి యూట్యూబ్ అని. మన టార్గెట్ యాట్రిబ్యూట్ కూడా యాడ్ చేద్దాము. టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్. సేవ్. ఒకసారి మనం ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేస్తాము. సో నాకు యూట్యూబ్లోకి ఇది పేజ్ అయితే రీడైరెక్ట్ అయింది. మనం ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఈ యూట్యూబ్ అనే టెక్స్ట్ తీసేసి ఇక్కడ మనం ఇమేజ్ని యాడ్ చేద్దాం. సో మనం ఇప్పుడు టెక్స్ట్ బార్లో ఇమేజ్ అయితే యాడ్ చేసాము. ఒకసారి దీన్ని అవుట్పుట్ చెక్ చేద్దాం. సేవింగ్ దిస్. మనకి టెక్స్ట్ అయితే వెళ్ళిపోయింది, ఇమేజ్ ఒకటే ఉంది. ఇమేజ్ పైన నేను ఇలా క్లిక్ చేస్తే నాకు యూట్యూబ్లోకి రీఎంటర్ అవుతుంది. సో ఇలా మనం టెక్స్ట్ బార్లో ఇమేజెస్ కూడా వాడచ్చు. సో మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ కోసం ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 5 పారాగ్రాఫ్స్ తయారు చేశాను. ఫాంట్ ఫ్యామిలీ టెక్స్ట్ కలర్ అని. ఇప్పుడు ఒకసారి ఫైల్ సేవ్ చేస్తాను. సో మనకైతే ఇక్కడ ఇవన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు దీనికి సిఎస్ఎస్ యాడ్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా పారాగ్రాఫ్ ట్యాగ్సే. ఒకదాంతో ఒకటి డిఫరెంట్ చేయడం కోసం మనం ఏం చేద్దామంటే వీటికి ఐడీస్ అని ఒక అట్రిబ్యూట్ ఇద్దాం. ఐడి ఇట్ సపరేట్స్ ఒకదాంతో ఇంకో దాన్ని సపరేట్ చేయడం కోసం మనం ఐడి వాడతాము. నేనైతే ఇక్కడ ఐడీస్ ఇస్తున్నాను. సో ఐడి ఈక్వల్ టు ఫ్యామిలీ కలర్ అలైన్ డెకరేషన్ షాడో. సో దీనికి స్టైలింగ్ కూడా మనం యాడ్ చేద్దాము. స్టైల్ కోసం మన ఐడిని యాక్సెస్ చేయడం కోసం మనం హ్యాష్ట్యాగ్ ఫ్యామిలీ అని టైప్ చేస్తే ఫ్యామిలీ ఐడితో ఉన్న ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఫాంట్ ఫ్యామిలీ యాడ్ చేద్దాం. ఫాంట్ ఫ్యామిలీ నేను దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ విత్ కర్సివ్ సెలెక్ట్ చేస్తాను. చూడొచ్చు మనకి ఫాంట్ అయితే చేంజ్ అయింది ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ. అలాగే రిమైనింగ్ వాటికి కూడా చేంజ్ చేద్దాం. సో ఇక్కడైతే మనం అన్ని ఫాంట్స్ అయితే మనం ఫాంట్ స్టైల్స్ యాడ్ చేసాము. ఇక్కడ చూస్తే దీనికి ఫాంట్ ఫ్యామిలీ కలిసి వచ్చింది. దీనికి టెక్స్ట్ కలర్ బ్లూ. ఇక్కడ ఫాంట్ టెక్స్ట్ అలైన్ దీన్ని లెఫ్ట్ అలైన్ రైట్ అలైన్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్కి ఒక డాషెడ్ లైన్ అయితే ఇచ్చాను. అబ్జర్వ్ చేయొచ్చు డాషెడ్ రెడ్ కలర్ లైన్ అండ్ షాడో. ఇక్కడ షాడో వచ్చేసింది మనకి. సో దిస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్.